సగ్గుబియ్యం కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాం. అవును, 3 hours ముందు నానబెట్టి తీసుకోవాలి. ఓకే, సో దాంతోటే బాగుంటుంది కదా. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? ఓకే, ముందు పాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకున్నాము. ఓకే. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను మార్గదర్శి చిట్ ఫండ్లో క్యాషియర్గా చేస్తుంటాను. ఓ, మార్గదర్శిలో చేరాను, ఒక మోపెడ్ కొనుక్కున్నాను. చిన్నప్పటి నుంచి వినేది, అందరం వింటూనే పెరిగాము. సో మీకు అందులోనే జాబ్ వచ్చింది. ఓకే, ఏ విధంగా ఇదంతా అనుకోకుండా జరిగిందా? అవును, అనుకోకుండానే. యాక్చువల్గా టీచింగ్ ఫీల్డ్ లో ఉండే, అనుకోకుండా వచ్చిన అవకాశం. సిన్స్ 12 years దీంట్లోనే చేస్తున్నాను. 12 years ఆల్మోస్ట్ పుష్కరంగా చేస్తున్నారు అన్నమాట. వావ్. సో మీకు ముందు చేసిన ప్రొఫెషన్ నచ్చిందా? ఇందులో బాగుందా వర్క్? ఇప్పుడు బాగుంది. ఇదే బాగుందా? రోజు నోట్లు కట్టలో చూస్తుంటే ఒక రకమైన ఇన్స్పిరేషన్. ఎప్పుడు ఏది మనం చూస్తామో, ఏది మనం ఆలోచిస్తామో డెఫినెట్ గా అక్కడ రీచ్ అవుతాం. అవును. సో మీరు తొందరలోనే కోటీశ్వరాలు అయిపోతారు అన్నమాట. మీరు మార్గదర్శిలో చేరండి, మీరు తొందరలో కోటీశ్వరాలు అయిపోతారు. నేను చేరాలంటే ఉద్యోగం చేయాలా, లేదంటే చిట్ ఫండ్ లో? ఉద్యోగం చేస్తూ మా చిట్ ఫండ్ లో జాయిన్ అవ్వండి. చూసారా, చేసుకోండి, మనీ సేవ్ చేసుకోండి. స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు ఇక్కడికి వచ్చి వంటలు చేస్తూనే యాంకర్ నే మళ్ళీ ప్రలోభ పెట్టేటట్టుగా చెయ్యండి. ప్రలోభ పెట్టి కాదు మేడం, డబ్బు ఎవరికి ఊరికే రాదు అని చెప్పేసి. కానీ ఊరికే ఖర్చు అయిపోతుంది కాబట్టి సేవ్ చేసుకోండి. ఎస్, మంచిగా చెప్పారండి. ఇలా సేవింగ్స్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం మనం. ఆయిల్ హీట్ అయిపోతుంది. ఆయిల్ హీట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ముందు కొంచెం జీరా, కొంచెం ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మూత పెట్టేద్దాం. అది చిటపట అంటుంది. అవును, అసలే కొత్త చీర కాబట్టి అయిందా కరివేపాకు పని? అయిపోయింది, ఇప్పుడు తీసేయచ్చు. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. అది వేగిన తర్వాత ఉడికించి ముందే ఆలూని ఉడికించి పెట్టుకున్నాము, దాన్ని మ్యాష్ చేసి వేసుకున్నాం. ఓకే. ఆలు తింటే సగం ఆకలే వేస్తాం. అవును, ఈ సగ్గుబియ్యం ఆలు కాంబో కూడా బాగుంటుంది. పల్లీలు పొడి వేసి చేస్తాము, కడుపు నిండా ఫీలింగ్ వస్తుంది. ఉపవాసాలప్పుడు ఎనర్జెటిక్గా పనిచేస్తుంది. అవును. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ 2 పిల్లలు. పాప బీటెక్ చదువుతుంది, బాబు 9th క్లాస్. అంతా కరీంనగర్లోనే. ఆగండి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి కాస్త. బాబు ఫస్ట్. బాబా? పాప బీటెక్ చదువుతుంది. అవును. అంత పెద్ద కూతురు ఉంది. అవును మేడం. మీరు అలా అసలు అనిపించట్లేదు. థ్యాంక్ యూ, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి. నన్ను నా పాప నా బాబు ఏమి బీటెక్ లో లేరండి, ఇంకా టెక్కి వెళ్ళలేదు. మీరైతే అన్మ్యారీడ్ లానే ఉన్నారు ఇప్పటికీ. ఇదేదో బాగుంది. ఓ థ్యాంక్ యూ. తర్వాత మాటే రావట్లేదు సుమి నాకు. ఎస్, కాకపోతే నేను ఇంకా యాంకర్ కాబట్టి నేను మాట్లాడడం. అవును, మీరు మాట్లాడకుండా తప్పదు. ఎస్, తప్పదు. దీంట్లో నెక్స్ట్ వేయించిన పల్లి పౌడర్ వేసుకుంటున్నాను. ఇది దీనికి నిజంగా సీక్రెట్ టేస్ట్. అవును, ఇంకా కొంచెం సాల్ట్ వేసినాం కదా, కొంచెం షుగర్ వేస్తే కట్టామిఠా చట్నీతో బాగుంటుంది. చట్నీ కాదు, కట్టామిఠా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ కదా. చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. ఉపవాసాలప్పుడు ఎక్కువ హెవీగా చేయడానికి ఓపిక కూడా ఉండదు. జస్ట్ సగ్గుబియ్యం నానబెట్టేసుకుంటే ఆ లోపు తయారు చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా ఉపవాసాలు చేస్తూ ఉంటారా? ఉంటాము, ఉన్నప్పుడు ఇది ఎక్కువ చేసుకుంటాం. అదే బాగా అలవాటు. ఆఫీస్ నుంచి వచ్చినాక ఓపిక ఉండదు, తొందరగా తినేసేయాలనిపిస్తుంది పూజ కంప్లీట్ కాగానే. అందుకని ఇది ఎక్కువ రిఫర్ చేస్తాం. రోజు పూజలు చేస్తుంటారా? అవును. అబ్బా, పెద్ద భక్తురాలు అయితే. నెక్స్ట్ ఏం వేస్తారు? సగ్గుబియ్యం వేస్తాం. ఓకే. సగ్గుబియ్యం వేసి కొందరు పసుపు వేసి చేసుకుంటారు, మేము ఎక్కువ ఇలానే వైట్ కలర్లో, పిల్లలు ఇలానే ఇష్టపడతారు.
సో ఆల్మోస్ట్ మన వంట రెడీ అయిపోయినట్టే, చాలా ఈజీగా. సో బయట నుంచి వచ్చేటప్పుడే ఇంట్లో వాళ్ళతోటి కాస్త సగ్గుబియ్యం మా నానబెట్టి పిల్లలు అదే చేస్తారు. ఒక ఆయిల్ బాయిల్ చేసి ఈ సగ్గుబియ్యం నానబెట్టేయమంటే పాప రెడీ చేస్తుంది, నేను రాగానే చేసేస్తాను. ఓకే, మొత్తం మీద మీ అమ్మాయికి వంటలు నేర్పించారు, నేర్చుకుంది, చేస్తుంది కూడా. చేస్తుందా? మీరు బయటకు వెళ్తే ఇద్దరు సిస్టర్స్ అంటారేమో. అవును, అంటారు కదా, ఫ్రెండ్స్ అంటారు. రిలేటివ్స్ లో అందరికి తెలుసు కానీ ఫ్రెండ్స్ అంటారు. అంటే బయట మాలాంటి వాళ్ళు సిస్టర్స్ అంటారు, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అంటారు. ఓకే, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఓకే ప్రియా, రెడీ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇంకా ఫైనల్ టచ్ ఏమన్నా ఉందా? కొద్దిగా లెమన్ పిండుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సరే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ పిండుకున్నాము. ఓకే, కొత్తిమీర. వావ్, గుమగుమలు ఆడిపోతుంది ఇక్కడికి. ఎస్, రెడీ అయిపోయింది సగ్గుబియ్యం కిచిడి. చాలా ఈజీ. వేడివేడిగా సగ్గుబియ్యం కిచిడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సగ్గుబియ్యం కిచిడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం, పల్లీలు పొడి, జీలకర్ర, ఆవాలు, ఉడికించిన బంగాళదుంప, నిమ్మరసం, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కరివేపాకు, ఉప్పు, పంచదార, నూనె. సగ్గుబియ్యం కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, ఉడికించుకున్న బంగాళదుంపలు, వేయించిన పల్లీల పొడి, పంచదార వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కొద్దిసేపు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం కిచిడి రెడీ.